మామ మనకి చాలామందికి పిఠాపురం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ టెంపుల్స్. ఈ మధ్యన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడాని ఆయన వల్ల కూడా ఎంతో పేరు వచ్చింది పిఠాపురం. ఇప్పటివరకు పిఠాపురం పేరు చాలా వరకు చాలామందికి తెలియదు. ఇప్పుడైతే చాలా తెలుస్తుంది. అందరూ అడుగుతున్నారు పిఠాపురం ఎక్కడ. దాంతోపాటు ఇక్కడ చాలా టెంపుల్స్ ఫేమస్ అవ్వడం వల్ల చాలామంది అక్కడ టెంపుల్స్ ఉన్నాయంట కదా, చాలా ఫేమస్ అంట కదా అని అడుగుతున్నారు. ఏం లేదు మామ, మన కాకినాడ నుంచి ఇలా వస్తుంటే మనకి రైట్ సైడ్ ఆర్చ్ ఉంటుంది మామ. ఇది శివుడి గుడి. ఇది చాలా ఫేమస్ మామ. ఈ గుడికి నార్త్ ఇండియన్స్ అయితే చాలా మంది వస్తారు. మనం తిరుపతి ఎలా వస్తామో అటుపక్క నుంచి వాళ్ళు ఇటుపక్క అంతమంది వస్తారు. ఇది పాతగయ అంటారు. గుడి అయితే చాలా బాగుంటుంది మామ, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మనం తిరుపతి ఎలా అయితే వెళ్తామో అలాగే ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళందరూ వెళ్తారు. చాలా బాగుంటుంది. టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఎప్పుడో ఈవినింగ్ 8 వరకు ఉంటాయి మామ. నాకు టైం ఎగ్జాక్ట్గా తెలియదు. ఈవినింగ్ అయితే 8 వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అమ్మ టీడీపీ దేవస్థానం వాళ్ళది గుడి మాత్రం ఉంటుంది మామ. నెక్స్ట్ లెవెల్. దీనికి ఫంక్షన్ కూడా పక్కనే ఉంటుంది. ఇది కూడా ఈ లైన్లోనే ఉంటుంది మామ. అదే గుడి నుంచి అలా ఫ్రంట్కి వచ్చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది. టీడీపీ వాళ్ళదే. నాకైతే ఇక్కడ ఎక్స్పెషల్లీ పెట్టి ప్రసాదం అంటే చాలా ఇష్టం మామ. వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలియదు ఏం కాదు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చి జైలు మామ. చూడండి ఎలాగుంది. అప్పట్లో జైలు అనుకుంటా. మనకి ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది మామ. ఇది పక్కనే మున్సిపల్ ఆఫీసు, ఇవన్నీ పక్కన ఉంటాయి జైలుని. సో ఇందాక బ్యాక్ సైడ్ ఏమో పిఠాపురంకి పోలీస్ స్టేషన్ కొత్తగా కట్టారు దానికి ముందు. సో మనకి ఇలాగే ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్కి తిరిగితే సో ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మామ. ఇక్కడ మన కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ ఫ్రీగా వేసేవారు. ఈ ఏదైనా మరి టైంలో యూజ్ అవుతుందని పెట్టాను హాస్పిటల్ కూడా. మన పిఠాపురంలోని ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది. అది కృష్ణుడిది మామ. అది ఎప్పుడో దేవతలు కట్టించిన కాలం టెంపుల్. చాలా బాగుంటుంది. ఆ గుడికి వెళ్తే చాలా తెలియని మనశ్శాంతిగా ఉంటుంది. ఇది కూడా ఈ హాస్పిటల్ దాటి ఇలా ఫ్రంట్కి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్ ఆర్చ్తో ఉంటుంది మామ. ఇక్కడ మన ప్రతి టెంపుల్ మ్యాక్సిమం ఆర్చ్తో ఉంటుంది. వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదే అది వచ్చి. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And టెంపుల్ ఇదే మాధవస్వామి టెంపుల్ కృష్ణుడిది. ఇక్కడ మనం ఏంటో వెరైటీగా మనం షిరిడి ఎలాగా తిరుపతి ఎన్ని వెళ్తాము అటుపక్కల అందరూ ఇక్కడ గుళ్ళకి వస్తారు. మనం దగ్గర మనం వెళ్ళాం అంతే, మనకి పట్టించుకోము. కానీ చాలా ఫేమస్ మామ. ఇక్కడికైతే గుళ్ళకి చాలామంది వస్తారు. అంతేకాకుండా పిఠాపురంకి ఇంకొకటి ప్రత్యేకత ఉంది. దత్తాత్రేయుడు పుట్టిన ఊరు అంటారు. ఆ గుడి కూడా ఇక్కడే ఉంది. ఆ గుడి అడ్రస్ ఎక్కడ నన్ను చాలామంది మేము చదువుకునే టైంలో కూడా చాలామంది అడిగేవారు. సో అది కూడా చూపిస్తాను. close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And మనకి పురోహితకమాత టెంపుల్ ఇక్కడే ఉంటుంది మామ. చాలామంది పాతగాయలో ఉన్న గుడి ఒరిజినల్ గుడి అనుకుంటారు. కానీ ఒరిజినల్ గుడి ఇది చాలామందికి తెలీదు. ఇది స్ట్రీట్లో లోపలికి ఉంటుంది మామ. ఇది ఖచ్చితంగా గుడి వస్తే వెళ్ళండి. ఇది సాక్షాత్తు పురాణాలు తెలిస్తే అమ్మవారిది అక్కడ పడిందని బాగా అంటారు. ఖచ్చితంగా అయితే వెళ్ళండి. అక్కడ పంతులు గారు ఎప్పుడు వెళ్ళినా మనకి దాని గురించి మొత్తం వివరిస్తారు. ఈ గుడి ఉందని చాలా వరకు తెలియదు. అందరూ పాతగాయలో ఉన్న గుడే ఒరిజినల్ది అనుకుంటారు అమ్మవారిది. నిజానికి ఇదే అసలైనది. అక్కడ కూడా ఉంటుంది మొత్తం ఎక్కడెక్కడే అమ్మవారు భాగాలు పడ్డాయి, అన్ని గుళ్ళు ఎక్కడ కట్టారన్నది.
ఇక్కడికి వస్తే ఖచ్చితంగా గుడి విజిట్ చేయండి. ఇదైతే చాలా వరకు తెలీదు చాలామందికి, అందుకనే చెప్తున్నాను. అంతేకాకుండా ఈ ఊర్లో రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది, కాంప్లెక్స్ ఎక్కడుంది, అంతేకాకుండా దత్తాత్రేయుడి గుడి ఎక్కడుంది అన్నీ కూడా చూపిస్తాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. సో ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ మనకు థియేటర్ ఉంటుంది. థియేటర్కి ఆపోజిట్ స్ట్రీట్లో ఇలా ఆంజనేయ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇదే రోడ్లో స్ట్రైట్ కిందకి వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది రీసెంట్గా చాలా బాగా డెవలప్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చాక మాత్రం, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఖచ్చితంగా పిఠాపురం అయితే డెవలప్ అవుతుంది. చాలా వరకు మెయింటెనెన్స్ అంతా మార్చేశారు. అంతేకాదు ఇక్కడ ఏదో రీసెంట్గా సినిమా షూటింగ్ కూడా చేస్తాను టూల్ గేట్ దగ్గర. సో రైల్వే స్టేషన్లో రీసెంట్గా లిఫ్ట్లో చాలా వరకు అప్డేట్ చేశారు. పార్కింగ్ అయినా చాలా నీట్గా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి పిఠాపురంలో రైల్వే స్టేషన్ కొంచెం ఫ్రంట్ రిలయన్స్ ఫ్రెష్ ఒకటి పెడుతున్నారు ఫ్రెష్ అండ్ డిజిటల్స్ మనకి కాకినాడ మెయిన్ రోడ్లో ఏదైతే ఉందో అదే చాలా బాగా చేస్తున్నారు. పిఠాపురం మాత్రం వెనకాల కనిపిస్తుంది, అది మొత్తం చూపిస్తాను ఇప్పుడు. సో మనకైతే రిలయన్స్ ఫ్రెష్ ఇక్కడ వస్తుంది. చాలా పెద్దగా కడుతున్నారు. మన కాకినాడలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే కింద మార్కెట్ మొత్తం పైన ఏమో ఎలక్ట్రానిక్స్ ఆ టైప్లో పెడుతున్నారు. Hold me close till I get up. Time is barely on our side. What's left? The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the highways, and on we'll go. అంతేకాదు పిఠాపురంలో బాపు ఇచ్చారంటారు కదా, ఏంది అది అదే రోడ్లో అలా వచ్చాడు పిఠాపురంలో దత్తాత్రేయుడు పుట్టాడు అనేది ఎంత నిజమో. సో మనకి టెంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రీట్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి హిందీలోనే ఉంటాయి. నార్త్ వాళ్ళు చాలామంది వస్తారు. మనం షిరిడి ఎలా అయితే వెళ్తామో అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి చాలామంది వస్తారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఫుడ్ అన్నీ కూడా అక్కడ సంబంధించి కూడా దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ భోజనం అన్నదానం కూడా పెడతారు. మనం అయితే మన దగ్గర ఉంది పెద్ద పట్టించుకోం కాబట్టి మనకు తెలియదు, కానీ ఎంత ఫేమస్ అయిన వెళ్ళాం, ఎక్కడ దూరం ఉన్నట్లకి వెళ్తాము. వాళ్ళేమో ఎక్కడికి వస్తారు. ఈ గుడి కూడా అస్సలు లక్ష్మీబాబు అయితే చాలా బాగుంటుంది. చాలా క్రౌడ్ వస్తారు. మొత్తం అందరూ నార్త్ వాళ్ళు ఉంటారు చాలా వరకు. సో పిఠాపురం వస్తే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది టెంపుల్. మీరు ఏమనుకున్నా దత్తాత్రేయుడు స్వామిని మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఇదే టెంపుల్ వచ్చి ఈ సందులోంచి లోపలికి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ నుంచి ఇంకో రోడ్డు ఉంటుంది, కానీ మీకు ఈ రోడ్డు ఈజీగా ఉంటుంది. నేను రోడ్డు చూపిస్తున్నాను. టెంపుల్ అయితే ఇదే. మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా ఇబ్బంది పడడానికి ఏమన్నా చుట్టూ రూమ్సే ఇలాగే ఉంటాయి. మొత్తం అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ అటు సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర సైడ్ నార్త్లే. సో నెక్స్ట్ ఇంకో పిఠాపురంలో ఫేమస్ ఏంటి మనకు తెలిసింది రాజుగారే కదా. పిఠాపురం ఇక్కడ రాజుగారి కోట ఉంది. సో కోట కూడా చూద్దాము. ఈయన పిఠాపురం రాజుగారు. ఇది కోటగుమ్మ సెంటర్ అంటారు. సో ఇదే రోడ్లు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కోట ఉంటుంది. ఇప్పుడు బట్ అందరికీ లోపలికి ఎలా ఉందో లేదో తెలియదు. నేనైతే బయట నుంచి తీసాను. ఒకసారి అడిగి చూస్తాము. యాక్సెస్ ఉంటాయి. లోపలికి వెళ్ళి లోపల కూడా ఎలా ఉందో వీడియో చూద్దాం ఖచ్చితంగా. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my
and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఇది పిఠాపురం మెయిన్ మార్కెట్ రోడ్డు మనకి. సో వెజ్ నాన్ వెజ్ దొరికే మార్కెట్ ఇక్కడే ఉంటుంది మనకి. ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ లోపలికి ఇవన్నీ పూలు అవన్నీ అమ్ముతారు, దేవుడికి సంబంధించిన అగరబత్తుల పూలని. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ ఈ లోపలికి మొత్తం వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అందులోనే నాన్ వెజ్ మార్కెట్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇదే రోడ్లో అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే కాంప్లెక్స్ ఉంటుంది. రీసెంట్గా పిఠాపురం అయితే మాత్రం చాలా డెవలప్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మండీలని రెస్టారెంట్లని చాలా కొత్తవి పెడుతున్నారు. రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా వరకు లాంచ్ చేశారు. సో అంతా మన డిప్యూటీ సీఎం గారు వల్లనేమో నాకు తెలిసి. సో కాంప్లెక్స్ కూడా ఇదే రోడ్డు, ఒకటే రోడ్డు. ఇక్కడ మనం ఎక్కడైతే అక్కడ టెంపుల్ నుంచి వస్తాం అదే రోడ్డు. ఇక్కడ చర్చ్ ఉంటుంది మామ, చాలా వింటేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఫోటోషూట్లకైనా దేనికైనా దానికి యాక్సెస్ ఉందో తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి సాయిబాబా టెంపుల్. సో ఇది కూడా చాలా పెద్ద, ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి మామ టెంపుల్స్. రీసెంట్గా రాజమండ్రి రోజ్ మిల్క్ పెట్టారు, చాలా అంటే చాలా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు బఫెలో యాడ్ ఉంటుంది. అవి ఏ రోజు థర్స్డే ఎప్పుడో కానీ అక్కడ మార్కెట్ చాలా పెద్దగా జరుగుతుంది. చాలామంది గేదెలు అమ్మడం కొనుక్కోవడం చేస్తుంటారు. సో మనకి జున్ను పాలు కావాలని కూడా ఇప్పుడు వీక్ ఎవ్రీడే దొరుకుతాయి మామ, ఎప్పుడు వచ్చినా దొరకపడం ఉండదు. ఇక్కడ ఇదే వచ్చి మన కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ కూడా చూసారు కదా ఎలా ఉందో. మనకి ఇదంతా కొంచెం వింటేజ్ స్టైల్లో పాత మోడల్ లాగే ఉంటుంది. Hold me close till I get up, time is barely on our side. What's left? The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the highways, and on we'll go.
సో కాంప్లెక్స్ నుంచి వచ్చి ఇలా బాగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత మనకి ఇలాగ ఒక ఎంటీ పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం హైవేకి వెళ్తాము, వైజాగ్కి విజయవాడకి వెళ్ళే హైవే. సో అలా కాకుండా ఇలా రైట్కి లోపలికి తిరిగితే దత్తాత్రేయ స్వామిది ఇంకో టెంపుల్ ఉంటుంది. ఈ గుడి కూడా రీసెంట్గా చాలా బాగా డెవలప్ చేశారు. మేము వెళ్ళే టైంకి ఎవరు నార్త్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకి రూమ్సే అవైలబిలిటీ ఉంటాయి. ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చుట్టూ పార్క్ లాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది. మేము చూసినప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. మేము ముందు మా అమ్మమ్మగారు వాళ్ళది ఈ ఊరే, మేము వచ్చేటప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడాగా ఉంది. సో అంతేకాదు ఇక్కడ చూశారు కదా మొత్తం ఎంత నీట్గా చేశారో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. నాకు తెలిసి వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కడో అంటారు మామ, చాలామంది ఉన్నారు. సో మీరైతే ఖచ్చితంగా వస్తే ఈ గుడి కూడా విజిట్ చేయండి. ఇక్కడ గుళ్ళన్నీ చాలా చెప్తున్నాను కదా మామ, చెప్పడం కాదు కానీ మీరే చూడండి, చాలా పెద్దగా ఉంటాయి. దీనికి చుట్టూ రీసెంట్గా వాకింగ్ అనుకుంటా ట్రాక్ రెడీ చేశారు చాలా మంది. ఈ గుడిలోంచి మీరు బయటకు వచ్చి లెఫ్ట్ తిరిగితే మీకు ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర జున్నుపాలు అమ్ముతారు మామ. చాలామందికి ఇష్టపడతారు కదా జున్నుపాలు అంటే, అడ్రస్ ఎక్కడో తెలియక పాపం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినా సరే 24/7 అమ్ముతూనే ఉంటారు. జున్నుపాలు లేవనే మాట ఉండదు. ఈ వీధిలో ఆల్మోస్ట్ ఒక 20-30 ఇంట్లో అమ్ముతారు జున్నుపాలు. ఖచ్చితంగా చూడండి, టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.